దేవు దేవుని నామమునకే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 86 అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందామండి. యెహోవా, నేను దీనుడును దరిద్రుడును, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడును, నా ప్రాణము కాపాడము. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను రక్షింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడువు. నేను నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడువు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చేవాడువు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటివైన కార్యములు లేవు. ఈ వాక్యమండి దావీదు మహారాజు మరి దేవునికి చేస్తున్న ప్రార్థన. యెహోవా, నేను దీనుడును దరిద్రుడును, నా ప్రార్థన ఆలకించుము అని దావీదు మహారాజు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. మరి ఆయన అయితే మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయములు గలవాడంటండి. ఆయన ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు, మనవల ధ్వని ఆలకించే దేవుడు, ప్రతి ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆపత్కాలమందు మన మొర ఆలకించే దేవుడు. ఆయన కార్యములు మహత్య కార్యములు, ఆయన మరి నీతి కార్యములు ఎవరు చేయగలరు? ఆయన అద్వితీయ దేవుడు. దేవతలలో ఆయన వంటి వారు ఎవ్వరు లేరు. ఆయన కార్యాలకి సాటివైన కార్యములు ఏమీ కూడా లేవండి. అంత గొప్ప దేవుడు మాట. దావీదు మహారాజు మొరపెట్టినప్పుడు ప్రతి ప్రార్థనకి దేవుడు ఉత్తరమిచ్చి ఆయనకి సహాయం చేసి ఆయన తోడుగా ఉండి శ్రమల్లోను బాధల్లోను మరి విమర్శల్లోను ఆయన నడిపించి సింహాసనం మీద నిలవబెట్టిన దేవుడు. మరి దావీదు సిగురులోంచే వచ్చిన దేవుడు మన దేవుడు మాట. మరి కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. మనము కూడా మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తారు, మన ప్రార్థన ఆలకిస్తారండి. కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్.